ఇంకొకటి ఇక విపరీతమైనటువంటి బెదిరింపులు. నిన్న నేను రోజు ఈ పేపర్ కొనుక్కున్నాను. ఇది టీ స్టాల్ దగ్గర కొనుక్కొని వస్తానన్నమాట బండేసుకొని. పూలు ఒక చోట, టీ స్టాల్ ఒక చోట. ఎందుకంటే మనం అవును. పేదల దగ్గర ఇంటరాక్ట్ అవుతా ఉంటాయి. అవును. అది లేదు నిజాలు బిల్డింగ్ నిజాలు తెలుస్తాయి. గ్రౌండ్ లెవెల్ ఏం తెలుస్తుంటాయి జరుగుతుందో. కాబట్టి. ఆ బిల్డింగ్ ఏదో కడుతున్నారు వాళ్ళు. ఆయన ఇక్కడి నుంచి వాళ్ళది హోటల్ కూడా ఉంటదన్నమాట పక్కనే. ఆ హోటల్ ఏదో ఇప్పుడు ఇక్కడ ఆళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారని హోటల్ విజయవాడ దగ్గర పెట్టుకుంటున్నారట. ఆయన ఒక్క మాట అనేసాడు. "ఏంది సార్ ఎంతమందికి డబ్బులు ఇయ్యాలి సార్ హోటల్ పెట్టుకుంటే?" ఆళ్ళదేంది మామూలు పోనీ రెస్టారెంట్ ఇయి కాదు. రోడ్డు పక్కన ఉండే చిన్నపాటి హోటల్ అన్నమాట. ఇడ్లీ, దోస ఇట్లాంటివి పెట్టుకొని అమ్మేటటువంటి. దానికి డబ్బులట. ఇందులో అధికారులు ఇంకో పక్కన విలేకరుల పేరుతో కూడా వచ్చి వసూలు చేస్తున్నారు డబ్బులు. అడుగుతున్నారట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆళ్ళు ఏం చేయాలసలు? గ్రౌండ్ లెవెల్ ఎట్టాంటి తయారైపోతుంది మనకి? ఇదో పనిష్మెంట్ లాగా ఉంది బతకడం అంటే. జీవితం అంటే పనిష్మెంట్ లాగా అయితే ఎట్లాగా? ఎక్కడ పరిష్కారం ఉంది? స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మొన్న మధ్యన దాని పేరేమన్నారు? ఇక కల్తీ లెక్కర్ గురించి ఆయన ప్రస్తావించలేదు కానీ బెల్ట్ షాపుల గురించి ప్రస్తావించారు. బెల్ట్ షాపులకి తను వ్యతిరేకం అన్నారు. కానీ నడుస్తున్నాయా లేదా? ఆయన చెప్పాడని తీసేశారా? తాజాగా ఆయనే ఏదైతే అధికార చంద్రబాబు గారు అన్నారు కదా సార్, బెల్ట్ షాపులు నిర్వహిస్తే పీడీ యాక్ట్ పెడతామని, పీడీ యాక్ట్ చట్టం మీద కేసులు నమోదు చేయండి అని. ఆ మాట వాళ్ళ పాపం వాళ్ళ ఎమ్మెల్యే మీద పెట్టినట్టున్నారు పీడీ యాక్ట్.